మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఇవేంటో తెలుసా? అదేనండి గుమ్మడికాయ. ఈరోజు పంకిన్తో ఒక స్వీట్ రెసిపీ, ఒక హాట్ రెసిపీని చూపించబోతున్నాను. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గుమ్మడికాయని కట్ చేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలి. చూడండి, ముక్కలన్నీ ఇలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పల్లీల పొడి ఎలా తయారు చేయాలో తెలియని వాళ్ళు మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. అంతేనండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ స్వీట్ రెసిపీ కోసం ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని తీసుకోవాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం వేసి ఉడకనివ్వాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని కూడా తీసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ బెల్లంలోనే బాగా ఉడకాలి. ఈ స్టేజ్లోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ బెల్లం వాటర్ అంతా ముక్కలకి పట్టేశాక 2 ఏలక బుడ్లు దంచి వేసుకోవాలి. చూడండి, చివరిగా డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో